ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మరికొన్నాళ్ళు జైల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడటంతో పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడం ఎలా అన్న దానిపై తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. లోకేష్ యువగలాన్ని కొనసాగించాలా లేక బాలకృష్ణ ఓదార్పు యాత్ర చేయాలా అన్న దానిపై దృష్టి సారించారు. పార్టీ కేడర్ నిస్తేజంగా మారకుండా ఉండాలంటే వీలైనంత త్వరలో ఎవరో ఒకరు జనంలోకి వెళ్లాలన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. దీనిపై త్వరలోనే పార్టీ కార్యాచరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్, థ్యాంక్ యూ స్వాతి. ప్రస్తుతం మనం చూసుకుంటే టీడీపీలో ఏదైతే ఆశాజనకంగా లేని కార్యకర్తలు అంటే పూర్తిగా ఎక్కువైపోయారని చెప్పుకోవాలి. నిస్తేజంగా కనబడుతున్నారని నిస్తేజంగా వెళ్లకుండా డైలీ ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రస్తుతానికైతే రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో పూర్తిగా కేడర్ అయితే మాత్రం అదే పనిలో ఉన్నారు. ఏదైతే రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్షంగా ఏదైతే ఆందోళన చేపట్టాలనే నేపథ్యంలో కార్యకర్తల్ని అటు నాయకుల్ని ఇద్దరిని కూడా పోలీసులు ఆంక్షలు విధించడం, 144 సెక్షన్ పెట్టడం, ఇవన్నీ కూడా సెక్షన్ 31 పెట్టడం, ఇవన్నీ పూర్తిగా వీరందరినీ కూడా టీడీపీ ప్రతిపక్షాన్ని నిరోధిస్తున్నారు. అలాగే ఈ జనసేన పార్టీ నుంచి కూడా కొంత సపోర్ట్ లభిస్తున్నప్పటికీ కూడా కేవలం శిబిరాల్లో ఏదైతే నియోజకవర్గ స్థాయి ఈ శిబిరాలు అయితే ఏర్పాటు చేసి రిలే నిరాహార దీక్షలు ప్రస్తుతానికి అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు వచ్చిన కోర్టు తీర్పుల నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబుకి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఏదైతే టీడీపీ క్యాడర్ ని ఎలా సంసిద్ధం చేయాలి, ఏం చేయాలి అనే అంశాన్ని కూడా ఆయన పాలిట్ బ్యూరో నాయకులు కావచ్చు, అలాగే శాసనసభ పక్ష నేతలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మరి కొన్ని రోజులు ఎలా ఉంటది పరిస్థితి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు యాక్చువల్ గా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకి రిలీఫ్ వచ్చి డెఫినెట్ గా బయటకు వస్తారు, రిమాండ్ స్క్వాష్ అయ్యి ఖచ్చితంగా బయటకు వస్తారని చెప్పేసి కొంత ఆశతో ఉన్నటువంటి కేడర్ కి ఈ నిస్తేజం అనేది ఏర్పడింది. ఎటువైపు చూసుకున్నా సరే మరికొన్ని రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితిలో కేడర్ ని ఎదరికి నడిపించాలనే పరిస్థితి. ఏదైతే నిన్నటి దాకా చంద్రబాబు బస్ యాత్రలని అలాగే యువగలం పాదయాత్ర అని లోకేష్ మొత్తం పూర్తిగా పబ్లిక్ లో ఉండి కేడర్ ని విపరీతమైన ఎంకరేజ్ చేసి ఏదైతే ఉరకలెత్తిచ్చారు మొత్తం కేడర్ అందరినీ కూడా. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నిస్తేజానికి గురైపోయిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి, ఎలా చేయాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాన్ని మాత్రం ఏదైతే లోకేష్ అక్కడి నుంచే ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో తలుపు తట్టి అక్కడే న్యాయ పోరాటం చేసి అక్కడున్న న్యాయవాదులందరినీ కూడా దగ్గరుండి ఆయన సూచించే విధానాలు కనబడుతున్నాయి, చర్చించే విధానాలు కనబడుతున్నాయి. అక్కడ నుంచి కేడర్ కి ఇప్పుడు ప్రస్తుతానికి బాలకృష్ణ ఏదైతే నిన్న శాసనసభలో కావచ్చు, నిన్న ఈ రోజు కూడా శాసనసభ అంతా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినటువంటి బాలకృష్ణని కూడా కొంత ఓదార్పు యాత్ర కింద ఒక క్రియేట్ చేసి ఓదార్పు యాత్ర కింద చెప్పాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా ఉంది. లేదు బ్రాహ్మణి మొన్న చూసాం మనం రాజమండ్రిలో ఏదైతే క్యాండిల్ ర్యాలీ చేసి బ్రాహ్మణి కూడా ఒక రాజకీయ పరమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఏదైతే కేడర్ ని ఉత్తేజపరిచే విధంగా స్పీచ్ ఇవ్వడం అనేది మనం చూసాం. బ్రాహ్మణిని తిప్పాలా, బాలకృష్ణని తిప్పాలా అనే ఒక ఆలోచన అయితే ఉంది. టీడీపీ ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ అయ్యి మరి రానున్న రోజుల్లో వెంటనే ఏదైతే పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పేసి వేచి చూస్తున్నారు కేడర్ అంతా కూడా. స్వాతి, రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.